రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి అలీ అనే వ్యక్తి డ్రగ్స్ సేవించినట్లుగా గుర్తించారు. అతడు మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో అలీ మృతి చెందాడని నిర్ధారించారు. అయితే రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ తో పాటు గంజాయిని పట్టుకున్నారు. 18 గ్రాముల MDMA డ్రగ్స్, 2 కేజీల గంజాయిని రాజేంద్ర నగర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఈ కేసులో నిందితులు సంతోష్, గాంధీ సందీప్, శివను అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి యూత్ లో అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ స్మగ్లర్స్ వారికి సప్లై చేస్తున్నారు. దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి కండిషన్ మనకు కనిపిస్తోంది. ఈ అంశంలో అదే జరిగింది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా. రెడ్ ప్రవీణ్, మొన్న కూడా మనం చూసాం డ్రగ్స్ పట్టుకోవడం, దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది చూడడం. ఈసారి డ్రగ్స్ కి అలవాటు పడి అది ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయాడు అలీ అనేటువంటి వ్యక్తి. అసలు ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఆశా, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గా దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు రాజేంద్ర నగర్ లో భారీ ఎత్తున అయితే డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా అయితే పట్టుకోవడం జరిగింది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. 18 గ్రాముల MDMA తో పాటు డ్రగ్స్ కూడా 2 కేజీల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ SOT పోలీసుల బృందం పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. అయితే బెంగళూరు నుండి హైదరాబాద్ కు అయితే నవంబర్ ట్రావెల్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాట వేసినటువంటి SOT పోలీసులు బస్సులని తనిఖీలు చేయగా బస్సులో మొత్తం కూడా ఈ MDMA డ్రగ్స్ తో పాటు 2 కేజీల గంజాయి కూడా అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. అది బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో అయితే బస్సును అడ్డగించి తనిఖీలు చేసినటువంటి SOT పోలీసులకు ఈ యొక్క ప్రైవేటు ఆ వెహికల్ లో ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్నటువంటి క్రమం లోపల ఈ యొక్క ఆ డ్రగ్స్ ని భారీ ఎత్తున డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా లగేజ్ బ్యాగ్ లో MDMA డ్రగ్స్ తో పాటు 2 కేజీల మొత్తం ఈ యొక్క గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి గుర్తు చప్పుడు కాకుండా, ఎవరికి అనుమానం రాకుండా తమ తీసుకెళ్తున్నటువంటి ఏదైతే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ యొక్క ట్రావెలింగ్ బ్యాగ్స్ లో ఈ యొక్క గంజాయిని తీసుకుని వస్తున్న క్రమం లోపల అదే పక్క సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంతోష్, గాంధీ, సందీప్, శివలను అయితే అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల పైన NDPS యాక్ట్ కింద కేసును కూడా నమోదు చేసి రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే ఎక్కడి నుండి ఈ డ్రగ్స్ వస్తుంది, హైదరాబాద్ లో వీళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఇంతకు ముందు వీళ్ళు ఎంతమందికి సప్లై చేశారనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఆన్లైన్ లో కూడా ఎంతమందికి ఇచ్చేశారు, ఎక్కడైనా పార్టీలు నిర్వహించారా, ఇంకెవరికి వీళ్ళు డ్రగ్స్ నిర్వహించారు, ఏ విధంగా ఎన్నిసార్లు తీసుకొని వచ్చారు, ఏ విధంగా తీసుకొని వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్లర్లకు వీళ్ళకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి ఇతర రాష్ట్రాలకు కూడా ఇంకేదైనా సంబంధాలు ఉన్నాయని కోణం లోపల మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.